ఒక సామాన్యుడి కేసు మాత్రం 2-3 ఏళ్ళల్లో తేల్చేసి వానికి 10 ఏళ్ళు 14 ఏళ్ళు శిక్ష వేస్తారే. గిన్నేళ్ళైనా గా ఓటుకు నోటుకు కేసు తేలకపాయే, గిన్నేళ్ళైనా జగన్మోహన్ రెడ్డి కేసు తేలకపాయే. ఎందుకు తేలుతలేవు ఇవన్నీ? ఇది వాస్తవాలు కదా. ఈ పెద్ద పెద్ద కేసులు, ఈ నాయకుల కేసులు, ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కేసు చూడాలి, కేజ్రీవాల్ కేసు చూడాలి, ఆ యొక్క ఎలక్ట్రో బాండ్ల కేసు అదేమో ఆ ముచ్చట తేల్చరు. 14,000 కోట్లు అక్రమంగా ముట్టినాయి బీజేపీకి ఫండింగ్ అనేది ఉన్నది, అది తేలదు. ఈ రాజకీయ నాయకుల కేసులు అయితే తేలై, సామాన్యుడికైతే ఉరిశిక్ష వేసేదాకా పోతారు. ఒక సామాన్యుడికి ఉరిశిక్ష వేసేదాకా పోతారు. ఈ బడా నేతల కేసులు మాత్రం ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటాయి, ఏళ్ళు తరబడి. మళ్ళీ రోజులు నెలలు కాదు, ఏళ్ళ తరబడి కొనసాగుతాయి. పోనీ చిట్ట చివరికి కొనసాగినారా నాయన, అవి ఒక కొలిక్కి వచ్చినాయి, ఇక సరైన న్యాయం జరిగింది, శిక్ష పడే తప్పు చేసినోడు కంటే మళ్ళీ అట్లా కూడా కాదు, మళ్ళీ అది కూడా ఉండదు. మళ్ళీ బయటపడిపోతారు అల్కగా చాలా అల్కగా. ఇక జడ్జిని మేనేజ్ చేస్తారా, లాయర్ను మేనేజ్ చేస్తారా, మరి డబ్బులు ఇస్తారా, మాయమాటలు చెప్తారా, ఏమైనా అష్యూరెన్స్ చూపెడతారా, ఏం చేస్తారో తెలియదు. కానీ వీళ్ళు అయితే మంచిగా బయటపడతారు. చూడరు ఇప్పుడు గిన్ని కేసులు నడుస్తున్నాయి, గింత మంది నేతల మీద ఒక్కరికి కూడా సరిగ్గా శిక్ష పడదు. ఒక్కరికి కూడా, ఒక్క పెద్ద నాయకుడికి ఒక్కరికి కూడా శిక్ష పడదు. వెరీ రేర్ చాలా రేర్ కేసెస్ అవి, అసలు అన్బిలీవబుల్గా ఉంటాయి. అదే ఒక మామూలుగా పోయి పుల్లయాన్ని కొట్టిండు అనుకో, ఇక వాడు కడుపు మంటకో బాధకో లేకపోతే ఇంకోటో వాడు పోయి కేసు పెడతాడు ప్రాణహాని ఉందని. ఇక వానికి ఎంబటే జైలుకేసి వాడిని జైలుకి పంపించి ఒక 2-3 ఏళ్ళ మళ్ళీ కేసు ట్రయల్కి వచ్చి మళ్ళీ వచ్చినంబటే మళ్ళీ ఆయన శిక్ష పడి, శిక్షనో ఫైనో ఏదో వచ్చి కాంప్రమైజ్ అయితే కొట్టేస్తారు, లేకపోతే శిక్ష చేస్తారు. ఇట్లా ఎంబటే ఒక పేదోడి విషయంలో తీర్పులు వచ్చేస్తాయి. మరి గీళ్ళ ముచ్చట్ల ఎందుకో రావు? సీఎంల ముచ్చట్ల, ఎమ్మెల్యేల ముచ్చట్ల, ఎమ్మెల్సీల ముచ్చట్ల, ప్రధానమంత్రి ముచ్చట్ల, పెద్ద నాయకుల ముచ్చట్ల కేసులు అయితే తేలాయి, కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు ముచ్చటే అది తేలా చూడుర్రి. ఒకవేళ తేలినా కూడా బయట పడిపోతాడు. చాలా క్లియర్ వీడియో ఫుటేజ్ చూసినా కూడా బయట పడిపోతాడు. ఎందుకంటే బీజేపీతో సంబంధాలు మంచిగా పెట్టుకున్నాడు కదా. ఇంతే. ఇక రేవంత్ అన్నా సేఫ్, జగన్ అన్నా సేఫ్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లా బాబు అన్నా సేఫ్, బాబు గారు సేఫ్ అయిపోయా. ఇప్పుడు కాళేశ్వరం ముచ్చట ఇప్పుడు ఇది వస్తుంది కదా, కేసీఆర్ బాపు సేఫ్, ఎమ్మెల్సీ కవిత సేఫ్ లిక్కర్ స్కామ్లా. చూడుర్రి, జైలుకు పోతారు, బెయిల్ మీద బయటకు వస్తారు. శిక్షలు అనేవి పడవు వీళ్లకు, గుర్తుపెట్టుకోండి. ఈ బడా రాజకీయ నాయకులకు శిక్షలు పడవు, వేయదు కోర్టులు. ఫస్ట్ కోర్టు వేయదు, అది తేలదు. అది వీళ్ళు తప్పులు చేయాలా, రేరుగా గిట్లా ఎవరో ఒక కక్ష సాధింపులు చేస్తేనో పగబడితేనో జైలుకు పంపాలా, బెయిల్ మీద బయటికి రావాలా, మళ్ళీ దర్జాగా రాజకీయం చేసుకోవాలా. కానీ ఓటుకు నోటు విషయంలో కావచ్చు, అక్రమంగా ఆస్తులు కూడగట్టుకున్న విషయంలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఓటుకు నోటు విషయంలో రేవంత్ అన్న కావచ్చు, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లా బాబు కావచ్చు, కాళేశ్వరం విషయంలో కేసీఆర్ బాబు కావచ్చు, లిక్కర్ స్కామ్ విషయంలో కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, సీఎం కేజ్రీవాల్ గారు కావచ్చు, ఎలక్ట్రో బాండ్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, రెజ్లర్ల పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డ బ్రిజ్భూషణ్ కావచ్చు, మొన్న ఆడొకడు లత్కోర్ గాడు ఉన్నాడు కదా, ఆడు ప్రజ్వల్ రేవన్న బెంగళూరులో ఆడు కావచ్చు. వీళ్ళందరూ అరెస్ట్ అవుతారు, జైలుకు పోతారు, మళ్ళీ బయటకు వస్తారు తప్ప శిక్షలు ఖరారు కావు. ఈ బడా నాయకులకు శిక్షలు ఎవరికి ఖరారు అయితే అంటే ఒక ప్రశ్నించే గొంతులకు, సామాన్యులకు, జర్నలిస్టులకు, లేకపోతే ఒక పేదవాడికి, ఒక మధ్యతరగతి వాడికి, ఇట్లాంటి వాళ్ళకు శిక్షలు ఖరారు అవుతాయి. ఇట్లాంటి వాళ్ళకి ఏళ్ళ తరబడి జైల్లో ఉంటారు. వీళ్ళు మాత్రం ఉండరు. చూసుకోండి, గమనించరు. ఇదంతా కూడా ప్రజలు గమనించాలి. ఒక ఐడియాతో సింగరేణికి ఏటా 800 కోట్ల మిగులు, రాష్ట్ర సర్కారు సంస్కరణలతో సత్ఫలితాలు, కేంద్ర ఏజెన్సీల నుంచి 11% వడ్డీతో 6,000 కోట్ల అప్పు తెచ్చిన గత సర్కారు, ఎస్బీఐ నుంచి 7.25%, ఐసిఐసిఐ నుంచి 6.60% వడ్డీకి లోన్లు ట్రాన్స్ఫర్ చేసిన ప్రస్తుత ప్రభుత్వం. గత ప్రభుత్వం అంటే 6,000 కోట్ల అప్పు చేస్తే ఇక ఎస్బీఐ నుంచి 7.25%, ఐసిఐసిఐ నుంచి 6.60% వడ్డీకి లోన్లు ట్రాన్స్ఫర్ చేసిన ఈ ప్రస్తుత ప్రభుత్వం వల్ల నాట సింగరేణికి ఏటా 800 కోట్లు మిగిలిందట. వాస్తవానికి సింగరేణి ఎప్పుడు కూడా లాస్లో నడవలేదు కదా. ఎందుకు?
సింగరేణి అయితే లాస్లో ఏం నడవలేదు. సింగరేణి వల్ల బెనిఫిట్ ఉన్నది, మనకు అక్కడి నుంచి వెళ్ళి లాభమే వచ్చింది కదా. సిక్కింలో ఎస్కేఎం, అరుణాచల్లో బీజేపీ. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో రూలింగ్ పార్టీలదే హవా. అరుణాచల్లో 60 సీట్లకు 46 సీట్లు గెలిచి మూడోసారి పవర్లోకి కమలం. ఇందులో 10 సీట్లు ఏకగ్రీవం. ఎన్పీపీకి 5, ఎన్పీపీకి 3, పీపీఏకు 2, కాంగ్రెస్కు 1, స్వతంత్రులకు 3. సిక్కింలో 32 సీట్లకు 31 చోట్ల ఎస్కేఎం జయకేతనం. 1 సీటుకే పరిమితమైన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పోటీ చేసిన 2 చోట్ల ఓడిన మాజీ సీఎం పీకే చామ్లింగ్. ఆ మాజీ సీఎం 2 చోట్ల పోటీ చేసినా కూడా ఆయన ఓడిపోయిందట. 1 సీటు వచ్చిందట. 32 సీట్లలో 1 సీటు ఎస్కేఎంకు. ఇక చూడాలి, అరుణాచల్లో మళ్ళా సీఎం పేమా ఖాండు, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్. ఇక 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఫలితాల్లో ఇక రూలింగ్ పార్టీదే హవా. ఇక బీజేపీ పుంజుకున్నది అక్కడైతే. 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్పై ఫోకస్. 7 శాఖల అధికారులతో మోదీ రివ్యూ మీటింగ్. తొలి 100 రోజుల్లో చేపట్టబోయే ప్రణాళికపై చర్చ. హీట్ వేవ్స్, తుఫాను ప్రభావిత రాష్ట్రాల పరిస్థితులపై సమీక్ష. వరుస అగ్ని ప్రమాదాల కారణాల గురించి ఆరా. అధికారుల నుంచి సలహాలు తీసుకున్న నరేంద్ర మోదీ గారు. ఇక మోదీ తాదా ముచ్చట చూడరి. తొలి 100 రోజుల్లోనే చేపట్టిపోయే ప్రణాళికపై చర్చ కూడా చేస్తున్నట. అప్పుడే హీట్ వేవ్స్, తుఫాను ప్రభావిత రాష్ట్రాల పరిస్థితులపై కూడా సమీక్ష చేపట్టిరట. మంచి చెడు కూడా అంత డిస్కషన్ చేస్తున్నట. అధికారంలోకి వస్తామని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయినరు. ఇక మరి వాళ్ళు ఫిక్స్ అయింది వాస్తవం అవుతుందా లేకపోతే అవాస్తవం అవుతుందా, వాళ్ళ యొక్క అంచనాలను తోసిపుస్తాయా ఈ ప్రజా ఓట్లు అనేవి, లేకపోతే ప్రజల ఓట్లు వాళ్ళ వైపే ఉన్నాయా అనేది తెలిసిపోతుంది రిజల్ట్స్ తర్వాత.